నా భారతీయ సోదరిమణులారా, ఏదైతే నిన్నగాక మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో భయంకరమైనటువంటి దాడి జరిగింది మన హిందువుల పైన. అక్కడ టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి అడగలేదు, నీ భాష అడగలేదు, కేవలం నువ్వు హిందువా అని అడిగి మరి బట్టలిప్పి నువ్వు హిందూ అని తెలుసుకున్న తర్వాతనే చంపడం జరిగింది. 30 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇక్కడ చూడండి, తన భర్తతో పిల్లలతో టూరిజం గురించి అని వాళ్ళు వెళ్తే తన భర్తను తన కళ్ళ ముందలే చంపడం జరిగింది. తను నన్ను కూడా చంపని చెప్తే నేను నిన్ను చంపను, నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పు అని చెప్పడం జరిగింది. बंदे ने मेरे पति को मारा ना, वो वही जा रहा था. मैंने उसे बोला मुझे भी मारो, तूने मेरे पति को मारा. मेरे सन में भी बोला तो उसने हमें नहीं मारा. उसने बोला మోదీ को बोलो. అంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ప్రధానమంత్రికి సవాల్ విసురుతాడు. అదే విధంగా 6 రోజుల ముందు మ్యారేజ్ చేసినటువంటి నవ వధువులు హనీమూన్ గురించి కాశ్మీర్ వెళ్తే తన కళ్ళ ముందలే తన భర్తకు చంపడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మొత్తం హృదయం నుంచి ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ తల్లి చూడండి, తన పిల్లలను చంపకుండా నన్ను చంపమని వేడుకుంటుంది. మన ఇండియన్ ఆర్మీ వచ్చినా కూడా, నిజమైన ఇండియన్ ఆర్మీ వచ్చినా కూడా వాళ్ళే అనుకొని భయపడి నన్ను చంపండి, నా పిల్లలను చంపకండి అని వేడుకుంటున్నది. అంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, ఇది హిందుస్థాన్ మీద జరగలేదు, ఇది దాడి కేవలం హిందువుల మీద జరిగింది. ఎందుకంటే నీ మతం ఏందని అడిగి మరీ చంపడం జరిగింది. అంటే కేవలం హిందువుల మీద ఈ అటాక్ జరిగింది. 30 మందిని చంపడం అంటే ఇది మామూలు మాట కాదు. సో మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యూత్, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించండి. ఈరోజు మన దగ్గర కాలేకపోవచ్చు, మన పర్సన్ లకు కాకపోవచ్చు, కానీ మన హిందుస్థాన్ సోదరులకు జరిగింది. అంటే వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క ఇమేజ్ చూస్తుంటే రక్తం మరిగిపోతున్నది ఇక్కడ. సో ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించండి. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ఫోటోస్ అన్ని షేర్ చేయండి సోషల్ మీడియాలో. ఈరోజు భారతదేశం మొత్తం దీని మీద నిలబడి దీన్ని ఖండించాలి. సో చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి, సో ఎవరైతే 30 మంది చనిపోయారో ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.